హలో అండి. నమస్తే. ఇప్పుడు మనం చనిపోవటం, చంపటం అనేది ఈ రోజుల్లో కామన్‌గా చాలా చాలా కామన్ అయిపోతుందనమాట. ప్రతి ఒక్కళ్ళకి అనమాట. అంటే ఏదైనా కొంచెం అనుమానం వస్తున్నా, ఏమొస్తున్నా అంటే భార్యాభర్తల్లో భార్యను చంపేయడం, భర్తను చంపేయడం. సో, అదేవిధంగా తల్లిదండ్రుల్లో కానీ పిల్లల్ని చంపేసి వాళ్ళు చనిపోవడం. సో, అలాగే అన్నదమ్ములు ఇలాగ ప్రతి విషయంలో కూడా చంపేయడం. సో, ఇదే ఒక్క రీజన్‌గా పెట్టుకున్నారు. అసలు ఎందుకు చంపేయాలి? ఎందుకు చనిపోవాలి అసల? సో, ఆ వ్యక్తి వల్ల నీకేదైనా నష్టం ఉంది, నీకేదైనా హాని జరుగుతుంది అన్నప్పుడు నువ్వేదో తప్పు చేసుంటే ఏమైనా హాని కలుగుతుంది. సో, ఒక వ్యక్తి వల్ల మనకి ఎలాంటి హాని లేదు. సో, సమాజానికి పనికొచ్చే వ్యక్తి. అలాంటి వాళ్ళని చంపడం వల్ల లేదంటే ఏదైనా అవ్వడం వల్ల ఉపయోగం ఏముంటది? ఏమీ ఉండదండి అసల. సో, కొంతమంది ఎలా చేస్తారంటే వాళ్ళు చేసే తప్పులను తప్పించుకోవడానికి ఎదుటి వాళ్ళని చంపేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఇంకొకటి ఈ మధ్య కాలంలో ఎక్కువ బాగా స్ప్రెడ్ అవుతుంది ఏంటంటే క్యాస్ట్ అనమాట. అసలు దీన్ని పట్టుకొని అసలు మనం ఎలా వచ్చామనేది కూడా మర్చిపోయి ఇంకా మనుషుల మీద ఎలాగా తిరగబడి ఎలా చేస్తానంటే అలా చేసేస్తున్నారు. సో, ఏంటండి అసలు అది? ఇవన్నీ మనం పెట్టుకున్నవే ఇవన్నీ కూడా. సో, చంపేయడం వల్ల గానీ, చనిపోవడం వల్ల గానీ ఏమైనా వస్తదా? ఏమి రాదు. కుటుంబం అంతా అనాథలైపోతారు. వాళ్ళకి పోషించే వాళ్ళు ఉండరు. వాళ్ళ పిల్లల్ని గానీ, భార్యలను గానీ, పిల్లల్ని గానీ పోషించే వాళ్ళు ఉండరు. సో, ఇంకా మీకు ఇంకోటేంటంటే అలాంటి వాళ్ళని చంపేసి చేయడం వల్ల మీకు ఇంకా పాపం చుట్టుకొని నెత్తి మీద శివతాండవం ఆడుతదనమాట. సో, ఏదైనా ఉంటే కూర్చొని మాట్లాడుకోవడమో, సో, దాని నుంచి బయటికి రావడమో చేయాలి తప్ప గానీ, ఒక మనిషి ప్రాణం తీసే హక్కు ఎవ్వరికీ లేదండి అసల. ఎవరికీ లేదు. మనకి టైం వచ్చినప్పుడు చనిపోవడం అంతే తప్ప కానీ, కావాలని ఒక వ్యక్తిని చంపడం అనేది సో, చట్టరీత్యా చాలా నేరం అనమాట. సో, మన 'అమృత ప్రణయ్' విషయంలో చూసారు కదా! సో, 8 ఇయర్స్ 2018 అనుకుంటా జరిగింది. సో, ఎటకాలకు అన్నీ కూడా ప్రూఫ్స్ అన్నీ గ్యాదర్ చేసి ఉరితీయడం కూడా జరిగింది. సో, ఇంకా మారకపోతే ఎందుకు చెప్పండి? చంపేయడం, చనిపోవడం వల్ల ఏమీ ఉపయోగం ఉండదు. ఓకేనండి. సో, అదొక క్రూర మృగాలు చేసే పనులనమాట ఇవి. ఇవన్నీ కూడా ఒక మృగాలు చేసే పనులు. సో, వీటి వల్ల సమాజం అంతా చెడిపోతుంది. సో, మా భారతదేశం అంటేనే ఒక దేవత అన్నట్టు కొలిచి ఈ భారతదేశంలో ఉండుండు కొలది ఇంకా ఎంత భయంకరంగా జరుగుతాయో నిజంగా తలుచుకుంటేనే భయంగా ఉందనమాట.